నా భర్త చనిపోయాడు, నా లవర్ జైల్లో ఉన్నాడు అంటూ అరుణ అయితే కష్టాలు చెప్పుకుంటూ వచ్చిందనమాట. అసలు ఎవరి అరుణ ఏంటి చీకటి కోణం? అయితే ఇప్పుడు మనము 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ అంతటా అసలు ఓపెన్ చేస్తే చాలు వీళ్ళ గురించే వింటూ ఉన్నాం. హాస్పిటల్లో రాసలీలలో అని చెప్పేసి ఒక వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. మరి అసలు ఆ వీడియో ఎవరు తీశారు? ఇదంతా కూడా ఈమె ఆడుతున్న నాటకమా? ఈమెనే వీడియో తీయించుకుందా? లేకపోతే ఏంటి, ఎవరు తీశారు? దీని వెనకాల ప్లానింగ్ ఏంటి? సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా వింటూ ఉన్నాం. కాకపోతే వాటన్నిటికి కూడా సమాధానం దొరుకుతుందా అంటే అది కూడా లేదు. అయితే ఈ విషయాలన్నిటికీ కూడా ఇక్కడ అరుణ గారు మాత్రం తనగే స్వయంగా రియాక్ట్ అయ్యారు, ఒక వీడియో రూపంలో మాట్లాడడం జరిగింది. అయితే తను ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా తన మీద వస్తున్నటువంటి ట్రోలింగ్స్ కానీ ఒక పోస్ట్ కానీ చూస్తూ ఉంటే నా గుండె పగిలిపోతుంది, చనిపోదామా అనే ఒక స్టేజ్ కూడా నేను వెళ్తున్నానని చెప్పేసి దయచేసి మీకు దండం పెడుతున్నాను, ఈ యొక్క ట్రోలింగ్స్ మాత్రం ఆపండి అని చెప్పేసి తనైతే వేడుకుంటున్నారు. అయితే తన లైఫ్ గురించి కానీ తన చిన్నప్పటి నుంచి పడేటువంటి కష్టాల గురించి కానీ మొత్తం కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే తను 14 years ఉన్నప్పుడే తను అంటే చిన్నప్పుడే ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. ఇంకా తను మాత్రం కొన్ని రోజులకే భర్త చనిపోయిన తర్వాత ఇంకా మనకు తెలుసు భర్త కొన్ని రోజులు పెళ్ళైన కొద్ది రోజులకే చనిపోతే ఒక ఆడపిల్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, సూటిపోటు మాటలు అంటూ ఉంటారు, వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు కావచ్చు, చాలా ఘోరంగా అవమానాలు పాల్పడ్డారంట. సో ఆ తర్వాత ఒంటరిగాని లైఫ్ లీడ్ చేస్తూ వచ్చిన తర్వాత మధ్యలో ఇంకొక అబ్బాయితోని పరిచయం ఏర్పడిన తర్వాత తను కూడా మోసం చేసి వెళ్ళిపోయాడంట. సో ప్రజెంట్ ఇద్దరు తర్వాత ఇప్పుడు ఏదైతే మనం వీడియో చూస్తూ ఉన్నామో ఆ వీడియోలో ఉన్నటువంటి శ్రీకాంత్ అనే అబ్బాయితోని పరిచయం ఏర్పడింది. తను మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నాడు, మాకిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ప్రజెంట్ అయితే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పారు. సో ప్రజెంట్ శ్రీకాంత్ మాత్రం జైల్లో ఉన్నాడు. సో మరి ఆయన జైల్లో ఉన్న తర్వాత అంటే ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం చూస్తున్న వీడియో హాస్పిటల్లో ఉన్నప్పటి మరి ఆ వీడియో ఎవరు తీశారు అనే విషయానికి వస్తే జగదీష్ అనే ఒక పేరు కూడా అరుణ గారు చెప్తూ ఉన్నారు. జగదీష్ అదే విధంగా అరుణ గారు ఒక అక్క తమ్ముడు లాగా మంచి బాండింగ్ ఉన్న సమయంలోనే శ్రీకాంత్ అనే అబ్బాయితో అరుణ గారికి అంటే రిలేషన్షిప్ ఏర్పడడం కానీ వీళ్ళిద్దరు ఒక అంటే ప్రేమించుకొని ముందుకెళ్తున్న క్రమంలోనే ఇక్కడ జగదీష్ అనే వ్యక్తి ఇక్కడ అరుణ గారికి ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు శ్రీకాంత్తోని తిరగొద్దు, ఆయన టీడీపీ కార్యకర్త అని చెప్పేసి లేకపోతే పలానా ఏదో రీజన్స్ కావచ్చు, నువ్వైతే తనతో పాటు ఉండొద్దు, ఉంటే మాత్రం బాగుండదు అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ కానీ కండిషన్స్ కానీ అరుణ గారికి పెట్టడం జరిగిందంట. సో తను మాత్రం వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి నేను వదలలేని చెప్పేసి తనతో పాటు ఉంటూ ఉన్నారు. సో ఆ కోపంతో జగదీష్ అని ఈ వ్యక్తిని మాకు తెలియకుండా ప్రైవేట్ గా ఈ యొక్క వీడియోని చిత్రీకరించి దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఖచ్చితంగా ఆయన హస్తమే ఉంది, తనతో పాటు జెమిని అనే ఇంకొక వ్యక్తి హస్తం కూడా ఉందని చెప్పేసి అరుణ గారు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఎందుకోసం తీశారనే విషయం మాత్రం మాకు తెలియదు, నిజంగా ఆయనే తీశాడంటే కూడా నేను క్లియర్ గా చెప్పలేను, కాకపోతే ఆయన తీసుండొచ్చు అనే అనుమానం కూడా నాకు ఉంది. మరి ఎందుకోసం తీశారు, ఏం ఆశించి తీశారని కూడా నాకు తెలియదు. కాకపోతే ఈ విధంగా నన్ను డిమాండ్ ఒక రూల్ కండిషన్ అయితే పెట్టాడు, తనతో పాటు విడిపోమని చెప్పేసి నేను మాత్రం విడిపోలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో శ్రీకాంత్ అనే ఈ వ్యక్తి మాత్రం టీడీపీ కార్యకర్త. సో తను ఎప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీలోనే ఉంటూ టీడీపీ పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు, ఇప్పటి కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. మరి ఈ కోపంతో ఎవరైనా పడని వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమని పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అరుణ గారికి ఉన్నటువంటి ఈ యొక్క కష్టాలు వింటూ ఉంటే చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.